అందరికీ జైబీ. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఈ మధ్యకాలం మాట్లాడుతూ మా పార్టీ మా అధినేత మమ్మల్ని ఈ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మారుస్తాడు, లేదా కొత్త వ్యక్తిని తీసుకొస్తాడు, మా వారసులకు ఇస్తాడు, ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం, మేము ఎలాగైనా చేసుకుంటాము, దీన్ని పట్టుకొని వైసీపీ పార్టీ ఓడిపోయింది, భయపడ్డారు అని ప్రతిపక్షాలు కానివ్వండి కొంతమంది మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఇది కావాలని చేస్తుందని చెప్పేసి వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ ప్రతి ఒక్కళ్ళు మీడియా ముందుకు వచ్చి సోషల్ మీడియాలో అన్ని రకాలుగా చెప్పుకుంటున్నారు. నిజమే. మరి మొన్నటి వరకు మీరేం చేశారు? జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేస్తే ఎక్కడ మేము ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేర్చము, జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం మేము కంపల్సరీగా చేస్తామంటే అది జనసేన అంతర్గత వ్యవహారము, తెలుగుదేశం అంతర్గత వ్యవహారం. వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు, ఎన్ని సీట్లు ఏం చేయాలో వాళ్ళు నిర్ణయించుకుంటారు. దానికి మాత్రం మీకు దమ్ము లేదా, మీకు ధైర్యం లేదా, 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా లేదా, మీ వల్ల కాదు, ఈ రాష్ట్రానికి మీరు ఏం చేశారని, మీరు ప్యాకేజీ కమ్ముడిపోయారని అనేక రకాలుగా జనసేనని టీడీపీని విమర్శించారే, ఇప్పుడు మిమ్మల్ని విమర్శించేసరికి అన్నీ గుర్తుకొస్తున్నాయి. మీరు ఏదైతే అన్నారో నిజంగానే మీకు దమ్ము లేదు. ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలు 151 మంది గెలిచారో ఆ 151 మందికి అదే ప్లేస్లో మళ్ళీ సీట్ ఇచ్చే పరిస్థితి మీ జగన్మోహన్ రెడ్డికి లేదు. ఎందుకంటే భయపడుతున్నాడు, మడమ తిప్పాడు, మాట తప్పాడు, మోసం చేశాడు. అందుకనే ఈ ప్రజలు నన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదో ఒకటి చేసి మార్పులు చేర్పులు చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసేసి జనాల్లో ఆయన చేసిన అవినీతి అక్రమాల గురించి చర్చ రాకోకుండా చేయటం కోసం ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. మీకు నిజంగా మీ పార్టీ మీద మీరు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేశాము, మంచి చేశాము, మేము అనుకున్నవన్నీ చేసామనుకుంటే భయపడాల్సిన పనేముంది? నిజాయితీగా పనిచేస్తుంటే, మీరు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చుంటే, మీరు ప్రజల్లో మంచి పనులు చేస్తుంటే మీకెందుకు భయం? కనీసం గెలిచిన మినిస్టర్ని కూడా ఆ ప్లేస్లో పెట్టలేని పరిస్థితిలో ఉన్నారు. అంటే మీరు ఈ రాష్ట్రానికి చాలా ద్రోహం చేశారు, రాష్ట్ర ప్రజలను నమ్మించి మోసం చేశారు, రాష్ట్రానికి తీవ్ర నష్టం చేశారు, రాష్ట్రాన్ని మళ్ళీ ఒక 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు, అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు, అభివృద్ధి అనేది లేకుండా చేశారు, కంపెనీలు రాకుండా చేశారు, అనేకమైన సమస్యలని మీరు సృష్టించి మరి ఈ రాష్ట్రంలో ఈ దేశ చరిత్రలో ఏ సీఎం చేరినట్టుగా రాజధాని లేకోకుండా పరిపాలన చేస్తూ ఇన్ని అబద్ధాలు చెప్తూ రాజధాని అక్కడ కడతా ఇక్కడ కడతానని అక్కడ ప్రజలను మోసం చేస్తూ ఇన్ని అనేక ఈ తప్పిదాలు చేస్తున్నారు. వీటిలన్నింటినీ కప్పిపుచ్చుకోవటం కోసమే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరి అక్రమంగా ఏదైతే ఇసుక మైనింగ్ మాఫియా మందు ఉందో వాటి ద్వారా సంపాదించిన డబ్బులతో ఎలక్షన్ నడపాలని పథకం ప్రకారం ఇవన్నీ చేస్తున్నారు. రాబోయే కాలంలో ఇవన్నీ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు ఏవైతే ఉన్నాయో, మీరు ఏ అయితే ఎస్సీలు నా మేనమామలు అని చెప్పారో, ముస్లింలు, క్రిస్టియన్లు వాళ్ళు లేకపోతే నేను లేనని చెప్పారో వాళ్లే మీకు బుద్ధి చెప్పే టైం దగ్గరికి వచ్చింది. మీ పార్టీకి సరైన బుద్ధి చెప్తారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఓట్ అనే ఒక అమూల్యమైన ఆయుధాన్ని ఇవ్వటం జరిగింది. ఆ ఓట్ అనే ఆయుధం ద్వారా 2024లో జరగబోయే ఎలక్షన్లో వైసీపీకి బుద్ధి చెప్తారు. ఆ విధంగా సమతా సంఘాలు ప్రయత్నం చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై భీమ్.